హరే కృష్ణ. ఇప్పుడు మీరు చూస్తున్నది గంగా నది రివరు ఎలా పారుతున్నదో చూడండి. ఇది ఎక్కడని మనం అనుకోవాలి. ఎక్కడ అంటే మన ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హరిద్వార్లో ఈ యొక్క గంగా రివరు చాలా అద్భుతంగా వైట్గా అంటే అలా ఉంటుంది. ఆ కొండలు, ఆ దృశ్యాలు మనం చూస్తున్న హరిద్వార్. ఆ 2-3 పాయలు ఉంటాయి. ఇక్కడ హరిద్వార్లో మనం మానసాదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది రెండో పాయ. ఈ రెండో పాయ చాలా పెద్దది. నీళ్ళు గంగానది నీళ్ళు చాలా స్పీడ్గా పారుతుంటాయి. డ్యామ్ కూడా కట్టిండ్రు. ఫస్ట్ నేను చూపించిన డ్యాము ఇది వచ్చేసి డ్యామ్ కాకుండా డైరెక్ట్ నీళ్ళు డ్యామ్లోకి వెళ్ళిపోతాయి. ఎన్ని స్టోరేజ్ అయిన డ్యామ్ నీళ్ళు అవి. ఈ చెట్లు ప్రకృతి అక్కడ మన హరిద్వార్లో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హరిద్వార్లో ప్రకృతి ఎలా ఉన్నదో చూడండి. ఇది మూడోది కాలువ నీళ్ళు. అక్కడ శివుడు కనిపిస్తున్నాడు చూడండి. ఈ యొక్క గంగానది రివర్ పక్కన, గంగానది ప్రవాహం పక్కన ఇదంతా చాలామంది హోటళ్ళు, షాపులు ఈ యొక్క హరిద్వార్లో నివాసం ఉంటారు. చాలామంది కార్లలో, జీబుల్లో, మేము వచ్చేసి ఆటోలో ప్రయాణం చేస్తున్నాం మానసాదేవి దగ్గరికి పోవడానికి. అయితే కొండలు చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడ మీకు కనిపిస్తున్న కొండలు పచ్చని కొండలు, పచ్చని చెట్లతో అద్భుతమైన వాతావరణము. ఈ యొక్క మన హరిద్వార్లో ఉన్నటువంటి మన మానసాదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క దృశ్యాలు చూడవచ్చు. పచ్చని దృశ్యాలు. చాలామంది ఇల్లు కట్టుకున్నారు ఈ మీరు చూస్తున్నటువంటి హరిద్వార్లో. హరిద్వార్ అంటే మనకు గుర్తుకు వచ్చేది పచ్చని ప్రకృతి, చెట్లు, ఎక్కువ మారేడు చెట్లు, నేరేడు చెట్లు, రకరకాల చెట్లు ఉంటాయి మన ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హరిద్వార్లో. మనకు ముఖ్యంగా మనము హరిద్వార్ కిందకి వెళ్తామంటే గంగా నది స్నానానికి, గంగా రివర్ స్నానానికి. గంగా రివర్ చాలా దూరం నుంచి పారుతుంటుంది కదా. ఇవన్నీ పీఠభూమి పచ్చని ప్రకృతితో, అందమైన చెట్లతో కనిపిస్తున్న హరిద్వార్ పీఠభూములు. ఈ భూములలో ఇవంతా వచ్చేసి గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయి. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఆధీనంలో. అయితే ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని పెట్టిండ్రు, అంటే గేమ్స్ ఆడతారు కదా. ఆ గేమ్స్గా ఇప్పుడు మేము దారిలోనే ఉన్నాం. మానసాదేవి దగ్గరికి పోయే దారిలో అది చెట్లు, హోటళ్ళు కూడా ఉన్నవి అక్కడక్కడ. మనకు ఎక్కువ ప్రకృతే కానొస్తుంది మనం మానసాదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు. పచ్చని ప్రకృతి, పచ్చని చెట్లతో. ఈ ప్రకృతిని చూస్తే మనకు మన పల్లెటూర్లు గుర్తుకు వస్తాయి. బాల్యము పల్లెటూరులో ఇదంతా ఇది ఒక పాయ మానసాదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఇది నీళ్ళు తక్కువ వాడుతున్నవి ఇక్కడ. అయితే ఒక అందమైన ఒక ప్రకృతి అనుకోవచ్చు. వాతావరణము, ఈ అందమైన ప్రకృతిలో వాతావరణము, ఆక్సిజన్ మనకు లభిస్తుంది బాగా. ఇప్పుడు వచ్చేసి మేము మానసాదేవి దగ్గరికి అంచుకు వచ్చేసినాము. మానసాదేవి దగ్గరికి పోయేటప్పుడు ఇక్కడ ఒక టెంపుల్ వస్తుంది. అంటే అద్దాల మేడ అంటారు కదా. అద్దాల మేడ తెలుసు. ఈ అద్దాల మేడలో ఎలా ఉంటుందంటే మన బొమ్మ మనకే కానొస్తుంది. అక్కడ శివుడు, విష్ణువు, తర్వాత వచ్చేసి బ్రహ్మ, తర్వాత మత గురువులు, జైన మత గురువులు, అంటే జైనులు కూడా పూజించింది శివుణ్ణి, విష్ణువును పూజించిండ్రు చాలామందిని జైనులు. జైను కూడా మన హిందూ సంస్కృతి అనుకోవచ్చు. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము, అక్కడికి వచ్చేసినాము. చూడండి ఇప్పుడు శివుడు జటాజూటం నుంచి నీళ్ళు కిందకి ఇడిచేటప్పుడు, ఇది సీతారాములు, రామలక్ష్మణులు వెళ్ళి వెండింగ్. కృష్ణుడు వెన్న దొంగతనం చేసేటప్పుడు, అంటే ఇది రథసారథి కృష్ణుడు, అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు, కృష్ణుడు రథాన్ని తోలేటప్పుడు, అది ఇప్పుడు మనం చూస్తున్నది
ఇప్పుడు మనం చూస్తున్నది రాములు రాముల వారు ఇక్కడ ఆమె దగ్గర పళ్ళు తింటాడు కదా రాముల వారు. అండ్ కృష్ణుడు నాట్యం చేసేది విష్ణునారాయణమూర్తి దశావతారాలు. విష్ణునారాయణమూర్తి దశావతారాలు చూడండి ఎలా ఉన్నదో. కృష్ణుడు నాట్యం చేసేటప్పుడు నాగపడగ మీద పాల సముద్రంలో అదే ఇప్పుడు పళ్ళు తింటాడు కదా ఎంగిలి పళ్ళను. రాముల వారు అడవికి బయలుదేరినప్పుడు అడవిలో ఆమె ఎవరో మీరే చెప్పాలి కామెంట్ రూపంలో. కృష్ణుడు గోపాలకృష్ణుడు తర్వాత మన అమల్నివై ప్రభు పోతున్నారు. శివుడు నాట్యం చేసేటప్పుడు భరతనాట్యము ఇది రకరకాల నాట్యాలు ఉన్నాయి కదా. భరతనాట్యం కూచిపూడి అలా వినాయకుడు శివుని కొడుకు వినాయకుడు త్రిశూలం పట్టుకొని నిలవన్నాడు. శివుని యొక్క కొడుకు మొదటి పార్వతీదేవి. ఇక్కడ శివపార్వతులు ఉన్నారు. శివపార్వతులు కైలాసం మీద కూకొని ఉంటారు కదా. ఆ సన్నివేశం ఇక్కడ చిత్రీకరించారు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ శక్తి అమ్మవారు మానసాదేవి శక్తి అమ్మవారు రకరకాలు బాగా అంటే ఈ అద్దాల మేడ అంటే ఇక్కడ శివలింగము పైనుంచి నీళ్లు పడుతుంటాయి కదా అలా ఉంది. ఇక్కడ మా గురువు గారు రాధామోహదాస్ గురువు గారు మన నాగార్జున సాగరుడు. కృష్ణుడు రథం తోలేటప్పుడు అర్జునుడు యుద్ధం చేసే సన్నివేశం ఉంటుంది కదా. అది ఇక్కడ అద్దాల మేడలో అద్దాలతో చిత్రీకరించారు. ఒక అద్భుతంగా అందంగా ఒక అంటే మనుషులను ఆకర్షించే విధంగా నేను కనిపిస్తున్నా కదా అద్దాలలో. అప్పుడు ముందు పోతున్నది అమల్ ప్రభు, శివుడు పార్వతికి బోధించేటప్పుడు గంగానది పక్కన. ఇది కూడా అంతే. ఇప్పుడు నా వెనకున్నది నేనే అక్కడ వీడియో తీస్తున్నది. నా ఫోటో ఇప్పుడు కనిపిస్తున్నది అద్దంలో ఎదురుగా. ఇప్పుడు ఫోటో ఇదంతా బండలు వేసిండ్రు పాలిష్ బండలు వైట్ బండలు. ఇవన్నీ శివుడు పార్వతి తర్వాత గణేశుడు అన్నీ శక్తిమాత అందరూ రకరకాలు ఉన్నారు. నేను చెప్పినవన్నీ ఇక్కడ చిత్రీకరించారు. అద్భుతంగా చిత్రీకరించారు. అయితే మనకు అన్ని అవతారాలు అన్ని దివ్య దేశాలు అంటారు కదా. అంటే అన్ని ప్రదేశాల నుండి అవతారాలు. ఈ ముగ్గురు త్రిమూర్తుల యొక్క అవతారాలు. రాధాకృష్ణులు చాలా అద్భుతంగా ఉన్నారు. రాధాకృష్ణులు తర్వాత ఆంజనేయ స్వామి, హనుమంతుడు, తర్వాత వచ్చేసి సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి. ఈ అద్దాల మేడలో అంటే రకరకాల కలర్స్ అద్దాలతో చిత్రీకరించిండ్రు ఈ అద్దాల మేడలో. ఇక్కడ కూడా గోపాలకృష్ణులే. తర్వాత వచ్చేసి రాధాదేవి అందరూ. ఇది మనకు ఇక్కడ ఉండే ఒక అద్భుత సన్నివేశం మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా మనం మానసాదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవి దర్శించండి. ఇది దుర్గమ్మ, శివుడు పార్వతి, తర్వాత వచ్చేసి రాధాకృష్ణులు అంతలక సేమ్ భరతనాట్యం చేసేటప్పుడు శివుడు విశ్వరూపం మనకు చేస్తాడు కదా. అన్నీ సేమ్ టు సేమ్. గణేశుడు పాలరాతితో కట్టిన గణేశుడు ఈ అద్దాల మేడలో మానసాదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్నీ అంటే ఒక అద్భుతంగా ఉంది. రకరకాల కలర్స్ అద్దాలతో చిత్రీకరించడం అంటే మనం చూస్తున్నది అందరూ దేవుళ్ళు ఉన్నారు. మొత్తము A to Z. ఈ గుడి కట్టించిన ఆయన ఆంజనేయుడు, శివుడు అందరూ. ఇంకా తర్వాత వచ్చేసి రాధాకృష్ణులు, ఆంజనేయ స్వామి, రాధాకృష్ణులు, హనుమంతుడు రామలక్ష్మణులు భుజాల మీద ఎక్కించుకుంటాడు కదా. అది ఇక్కడ కూడా అంతే. శివుడు పార్వతి ఈ సన్నివేశం కైలాసం మీద. తర్వాత జైన గురువు వర్ధమాన మహావీరుడు. జైన గురువులలో ఇద్దరు ఉన్నారు కదా. వర్ధమాన ఉంటుంది జైన ధర్మ. వీళ్ళు వచ్చేసి ఈయన రెండో గురువు జైన గురువు.
అలా చాలామంది ఉన్నారు జైనాల్లో గురువులు. జైనం అంటే మన హిందూ సాంప్రదాయం మనం అనుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు కూడా ఫాలో అయింది కర్మ సిద్ధాంతమే. అది మీకు ఇప్పుడు చూపించింది. ఇప్పుడు వచ్చేసి మన అమ్మవారు అండ్ ఇది లక్ష్మీదేవి అమ్మవారు. లక్ష్మీదేవి అమ్మవారి వాహనం ఏంది? ముసలి. ముసలి మీద ఉన్నది చూడు అమ్మవారు. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ హరిద్వార్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అద్దాల మేడను దర్శించండి, బాగుంటుంది. సబ్స్క్రైబ్, షేర్, లైక్.